ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, గమనించండి. మరి విజయవాడలో వరద రావడం, కొన్ని ప్రాంతాలు నీట మునగడం అనేది మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. ప్రాముఖ్యంగా మన హోసన్న ప్రార్థనా మందిరం ఉన్నటువంటి యనమల కుదురు అనే ఈ ప్రాంతంలో కూడా వరద నీరు అధికంగానే చేరాయి. ప్రార్థనా మందిరంలో కూడా నీళ్లు చేరడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. వాటిలన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నాం. అందుచేత 7వ తేదీన జరగవలసిన సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన తాత్కాలికంగా ఈ నెల మాత్రమే ఆపుతున్నాం. ఎందుకంటే ఒక రాత్రి అంతా మనం చేరి ప్రార్థించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. మందిరాన్ని ఇంకా కొంచెం శుభ్రం చేయవలసిన అవసరం ఉంది కనుక 7వ తేదీ, ఈ నెల 7వ తేదీ మాత్రమే ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనని ఆపుతున్నాము. ఇక ఆదివారపు ఆరాధనలు అనేది యథావిధిగా కొనసాగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కనుక యథావిధిగా ఆదివారపు ఆరాధన జరుగుతుంది. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మాత్రమే ఈ నెల మాత్రం ఆపుతున్నాము అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. మీకు తెలిసిన వాళ్ళకి కూడా తెలియపరచండి. ఆదివారపు ఆరాధనలో పాలు పొంది దేవుని దీవెనలు పొందుకోవలసిందిగా ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.